నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము ప్రతిపద, జ్ఞానదర్శన, విశుద్ధిలో భంగానుపశ్యన గురించి చెప్పుకుంటున్నాం. భంగానుపశ్యన అంటే నాశనాన్ని చూడటం అని. అందులో నిన్న నిర్వేదంతో నందీతృష్ణను, విరాగంతో రాగాన్ని, నిరోధంతో ఉత్పత్తిని, త్యాగంతో తీసుకోవటాన్ని వదిలివేస్తాడు అంతవరకు చెప్పుకున్నాం. వస్తువుతో సంక్రమణము, ప్రజ్ఞతో వివర్తనం అంటే వెనకకు లాగటం, ఆవర్జనంతో బలం, ఇదియే ప్రతిసంఖ్య అనుపశ్యన. అంటే వీటిని గమనించటమే ప్రతిసంఖ్యను చూడటము అని. ప్రతిసంఖ్య అంటే వివేచన, అది ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆలంబనాన్ని అనుసరించి రెండింటిని ఒకే విధంగా నిశ్చయించటము, అలాగే నిరోధంలో అనురక్తుడు కావటము వ్యయలక్షణ విపశ్యన. ఆలంబనాన్ని అనుసరించి రెండింటిని ఒకే విధంగా నిశ్చయించటము, ఆ రెండేమిటో ఇక్కడ చెప్పలేదు. అలాగే నిరోధంలో అనురక్తుడు కావటము, ఇది వ్యయలక్షణాన్ని చూసేటువంటి విపశ్యన. నిరోధంలో అనురక్తుడు కావటం మంచిదా చెడ్డదా? నిరోధంలో అనురక్తుడు కావటం మంచిదే అనుకుంటా. ఎందుకంటే నిరోధం మీదనే శ్రద్ధ ఉంచుతాడు అతడు. అటువంటి వాడు సముదాయం మీద శ్రద్ధను ఉంచాడు. నిరోధమే నిర్వాణానికి తీసుకొని పోతుంది. ఆలంబనాన్ని తెలుసుకొని భంగాన్ని అనుపశ్యన చేయటం అంటే చూడటం. శూన్యంతో ఉపస్థానాన్ని అంటే సహాయాన్ని పొందటం అధిప్రజ్ఞ విపశ్యన. అనిత్య మొదలైన 3 అనుపశ్యనలలో, 4 విపశ్యనలలో, 3 ఉపస్థానాలలో నేర్పుగల సాధకుడు కంపించడు. ఇక్కడ అనుపశ్యన అంటే ఏమిటి, విపశ్యన అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. అనుపశ్యన అంటే దాన్ని అనుసరించి చూడటం అని. కాయానుపశ్యన అన్నప్పుడు కాయాన్ని అనుసరించి చూడటం. వేదనానుపశ్యన అన్నప్పుడు వేదనలను అనుసరించి చూడటం. దేన్ని చూడటము? వేదనలను అనుసరించి ఏం చూస్తావు? కాయాన్ని అనుసరించి ఏం చూస్తావు? అనిత్య దుఃఖ అనాత్మను చూస్తావు. అది దాన్ని అనుపశ్యన అంటారు. విపశ్యన అంటే విశేషంగా చూడటం అని. విపశ్యన అంటే విశేషంగా చూడటం అని. అనిత్య మొదలైన 3 అనుపశ్యనలలో అంటే అనిత్య, దుఃఖ, అనాత్మ, 4 విపశ్యనలలో, ఈ 4 విపశ్యనలు అంటే కూడా మళ్ళీ కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన అని చెప్పుకోవాలి. 3 ఉపస్థానాలలో నేర్పుగల సాధకుడు కంపింపడు. వీటి యందు నేర్పుగల సాధకుడు చెలించడు అని. అది తెలియటం అనే అర్థంలో జ్ఞానము, ప్రజాననం అనే అర్థంలో ప్రజ్ఞ. అందుకే భంగానుపశ్యనలో ఆలంబనాన్ని తెలుసుకునే ప్రజ్ఞనే విపశ్యనలో జ్ఞానం అంటారు. అందుకే భంగానుపశ్యనలో ఆలంబనాన్ని తెలుసుకునే ప్రజ్ఞనే విపశ్యనలో జ్ఞానం అంటారు. అంటే
భంగానుపశ్యనలో ఆలంబనం అంటే ఆలంబనంలో భంగానుపశ్యనను అని చెప్పుకోవాలేమో అని అనుకుంటున్న దీన్ని. ఆ ఆలంబనము కూడా భంగమయ్యేటువంటిదే అని చూడటం. ఇట్లా చూసేదాన్ని ఏమన్నారు? జ్ఞానము అన్నారు. ఈ పాలీకి ఏ వ్యాఖ్యానం? ఇందాక మనం చెప్పుకున్నది పాలీకి తెలుగు, దానికి వివరణ. ఇచట ఆలంబనాన్ని తెలుసుకొని అంటే ఏదైనా ఆలంబనాన్ని తెలుసుకొని క్షయావ్యయ రూపంలో చూచి అనుపశ్యన చేస్తాడు. అదే మనం చెప్పుకున్నది. ఏదైనా ఒక ఆలంబనం అంటే ఇంద్రియాలకు కనిపించేది ప్రతీది కూడా మనసుకు ఆలంబనమే. ప్రపంచ విషయం కావచ్చు కదా, సాధన విషయంలో మనం ప్రత్యేకించి ఆలంబనగా తీసుకునేటువంటిది అవి వేరు. ఆనాపాన సాధకుడు శ్వాసన ఆలంబనం చేసుకుంటాడు. అశుభానుపశ్యన చేసేటువంటి వాడు శవాన్ని ఆలంబనంగా చేసుకుంటాడు. కసిన ధ్యానం చేసేవాడు భూమి కసినాన్నో జల కసినాన్నో ఆలంబనం చేసుకుంటాడు. అట్లా కాకుండా లోకంలోనూ ఒక రూపాన్ని చూసినప్పుడు మనసు దాని మీద నిలిస్తే అది ఆలంబనం. ఆ క్షణంలో దాన్ని అది చూడటము, ఆవర్జన చేయటము, మనసులోకి తీసుకోవటం అన్నీ అయిపోతాయి మనకు తెలియకుండానే. ఈ విధంగా మనం చూసేటువంటి ఆ ఆలంబనంలో తరిగిపోవటాన్ని, నాశనాన్ని చూడటం. భంగం యొక్క అనుపశ్యనలో ప్రజ్ఞ ఉంది అనగా దాని ఆలంబనాన్ని క్షయావ్యయ రూపంలో చూచినప్పుడు ఉత్పన్నమైన జ్ఞానం యొక్క భంగానుపశ్యనలో గల ప్రజ్ఞయే ఈ విపశ్యనలో జ్ఞానం అనబడింది అనేది ప్రశ్న. సమాధాన రూపంతో వేయబడిన ప్రశ్నకు అర్థం. ఆ తర్వాత అది ఎలా ఉంటుందో చూపడానికి రూపాలంబనత్వం మొదలైనవి చెప్పబడినాయి. ఆలంబనాన్ని క్షయ వ్యయరూపంతో చూచినప్పుడు, ఆలంబనాన్ని క్షయ అంటే ఏమిటి? క్షీణించటం, తరిగిపోవటం. టీవీని క్షయ అంటారు తెలుగులో. అంటే వాడు రోజో రకంగా క్షీణిస్తాడు అని. క్షయరోగి సరైన వైద్యము లేకపోతే రోజొక విధంగా క్షీణించి చనిపోతాడు అని. చనిపోవటమే వ్యయం. ఇది క్షీణించటం అంటే రోజో రకంగా ఆరోగ్యము, శరీరము తరిగిపోవటం. ఆ విధంగా ఆలంబనాన్ని క్షయ వ్యయ రూపంతో చూచినప్పుడు ఏ జ్ఞానమైతే కలుగుతున్నదో ఉత్పన్నమైన జ్ఞానం యొక్క భంగానుపశ్యనలో గల ప్రజ్ఞయే ఈ విపశ్యనలో జ్ఞానం అనబడింది. మళ్ళీ అట్లా ఉత్పన్నమైన ఆ జ్ఞానము కూడా భంగం కావటాన్ని చూడటంలో ఉండే ప్రజ్ఞనే ఈ విపశ్యనలో జ్ఞానము అనబడింది. అది దాన్ని వివరించడానికే ఇక్కడ ఈ రూపాలంబనము ఇదంతా చెప్పుకున్నాం అని. అక్కడ ఈ రూపం యొక్క ఆలంబనము నుండి చిత్తము ఉత్పన్నమై నశిస్తుంది అనగా రూపాలంబనం గల చిత్తము ఉత్పన్నమై నశిస్తుంది. ఇప్పుడు ఆ చిత్తం ఎప్పటికీ ఉండదు కదా, రూపాన్ని గ్రహించిన చిత్తము ఉండదు కాదు. కాబట్టి రూపాలంబనాన్ని పొందిన చిత్తము ఉత్పన్నమై నశిస్తూ ఉన్నది. రూపం మీద దృష్టి పడ్డప్పుడు ఉత్పన్నమై ఆ తర్వాత అది నశిస్తూ ఉన్నది. లేదా రూపాలంబనము ఉన్నప్పుడు చిత్తము ఉత్పన్నమై నశిస్తుంది అని అర్థం. ఆ ఆలంబనాన్ని తెలుసుకొని ఆ రూపాలంబనాన్ని వివేచించి తెలుసుకొని క్షయవ్యయంతో చూసి అని అర్థము. ఆ చిత్తం యొక్క భంగాన్ని అనుపశ్యన చేస్తాడు. రూపాలంబనాన్ని చూసినటువంటి ఆ చిత్తము పోయింది కదా, ఆ పోవటాన్ని చూస్తాడు. ఏ చిత్తంతో రూపాలంబనాన్ని క్షయావ్యయ రూపంలో చూస్తాడో ఆ తర్వాతి చిత్తంతో ఆ చిత్తభంగాన్ని అనుపశ్యన చేస్తాడు అని అర్థం.
ఒక రూపాన్ని చూసిండు, అది మనసులోకి తీసుకున్నాడు, కొద్దిసేపటి తర్వాత అది పోయింది. దాన్నే పట్టుకొనే ఉండలేం కదా, ఉంటే జీవితం గడవదు. ఆ చిత్తం పోతుంది, మళ్ళీ ఇంకో చిత్తం వస్తుంది. ఇంకో చిత్తం వచ్చినప్పుడు ఈ చిత్తంతో ఆ గడిచిపోయిన చిత్తాన్ని చూడటం అన్నమాట. ఇది భంగానుపశ్యన. ఆ చిత్తం భంగమైంది అని చూడటము భంగానుపశ్యన. అందువల్లనే పూర్వాచార్యులు ఇలా అన్నారు, జ్ఞాత జ్ఞానము రెండింటినీ అనుపశ్యన చేస్తాడు. అంటే ఆ చూసినటువంటి చిత్తాన్ని, ఆ చిత్తం యొక్క నాశనాన్ని తెలుసుకుంటాడు. ఇక్కడ అనుపశ్యన చేస్తాడు అనగా అనుపశ్యన శబ్దం యొక్క విగ్రహం అంటే విడదీసి తెలుసుకోవటం. పశ్యతి అని, పశ్యతి అనుపశ్యతి అని వివిధ రకాలుగా చూస్తాడు. విశేషంగా చూస్తాడు అంటే వివిధ రకాలుగా చూస్తాడు. అందుకే ఎలా అనుపశ్యన చేస్తాడు, అనిత్యంగా అనుపశ్యన చేస్తాడు మొదలైనవి చెప్పబడినవి. వివిధ రకాలుగా ఇక్కడ చూడటం అంటే ఏమిటి? అనిత్యంగా చూస్తాడు, దుఃఖంగా చూస్తాడు, అనాత్మగా చూస్తాడు, తరిగిపోతున్నదిగా చూస్తాడు, నశించేదిగా చూస్తాడు. ఈ విధంగా వివిధ విధాలుగా చూస్తాడు. అక్కడ భంగము అనిత్యానికి అంతిమ తీరంగా ఉండటం వలన, అనిత్యానికి అంటే అనిత్యాన్ని చూడడానికి చివరి తీరంగా ఉండటం వలన ఆ భంగానుపశ్యకుడై సాధకుడు సంస్కారాలన్నిటినీ అనిత్య రూపంలో చూస్తాడే కానీ నిత్య రూపంలో చూడడు. అన్నీ భంగమయ్యేవే అని అనిత్య రూపంలో చూస్తాడు కానీ నిత్య రూపంలో చూడడు. ఆ తర్వాత అనిత్యము దుఃఖం కావటం వలన దుఃఖము ఏమవుతుంది? దుఃఖము అనాత్మ కావటం వలన దానిని దుఃఖ రూపంలో అనుపశ్యన చేస్తాడు, సుఖరూపంలో చేయడు. అనాత్మ రూపంలో అనుపశ్యన చేస్తాడు కానీ ఆత్మరూపంలో చేయడు. ఎందుకనగా అనిత్య దుఃఖ అనాత్మగా ఉన్న దానిని అభినందించకూడదు. ఇది బాగున్నది అని మెచ్చుకోకూడదు. మెచ్చుకుంటే అందులో రాగం కలుగుతుంది, చిత్తం దాని యందు ఆనందించుతుంది. నందీరాగ సహగత అనేది అట్లా తయారవుద్దన్నమాట. అటువంటి అభినందనీయాల్లో రాగాన్ని కలిగి ఉండకూడదు. ఆ విధంగా మెచ్చుకోవటంలో ఆనందాన్ని, రాగాన్ని కలిగి ఉండకూడదు. అభినందనీయమైన విషయాల్లో రాగాన్ని కలిగి ఉండకూడదు. రూపము ప్రియ విషయము, దాన్ని చిత్తము అభినందిస్తుంది. అటువంటి వాటిల్లో రాగాన్ని కలిగి ఉండకూడదు, అభినందించనీయకూడదు. అందువలన ఇందులో భంగం యొక్క అనుపశ్యనను అనుసరించి అనిత్య దుఃఖ అనాత్మ కలదని చూసిన తర్వాత సంస్కారాలలో నిర్వేదాన్ని పొందుతాడు. అందువలన ఈ భంగానుపశ్యన ద్వారా ఇవి అనిత్యము దుఃఖము అనాత్మ అని గ్రహించటం వలన సంస్కారాలలో నిర్వేదాన్ని పొందుతాడు. సంస్కారాలు అంటే ఒక విధంగా ఈ ప్రపంచమంతా కూడా సంస్కారాలుగానే చెప్పబడ్డాయి. మరి ఈ అన్నింటిలో లోపలి బయటి విషయాలు, సంస్కారాలు అన్నింటిలో దేన్ని పొందుతాడు? నిర్వేదాన్ని. నిర్వేదం అంటే ఏమిటి? నిర్వేదం అంటే దాని నుంచి వెనుకకు తిరగటం. దీనిలో సుఖమున్నదనే భావన నుంచి ముక్తుడయ్యి దాని నుంచి వెనుదిరగటం, చిత్తాన్ని వెనుకకు తీసుకోవటం. సంస్కారాలలో నిర్వేదాన్ని పొందుతాడు కానీ వాటిని అభినందించడు, మెచ్చుకోడు. విరాగాన్ని పొందుతాడు కానీ రాగాన్ని పొందడు. ఈ విధంగా అతడు రాగాన్ని పొందకుండా లౌకిక జ్ఞానంతోనే రాగాన్ని నిరోధిస్తాడు కానీ వాటి సముదయాన్ని కాదు. నిరోధాన్నే
రాగాన్ని నిరోధిస్తాడు కానీ వాటి సముదయాన్ని కాదు. అంటే లౌకిక జ్ఞానంతోనే రాగాన్ని నిరోధిస్తాడు. లేదా అతడు కనిపించే సంస్కారాలను కనిపించని సంస్కారాలను కూడా అన్వయ జ్ఞాన సహాయంతో నిరోధిస్తాడు కానీ ఉత్పన్నము చేయడు. అంతటి వైరాగ్యాన్ని పొందిన సాధకుడు అతడు అని అర్థం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఉత్పత్తి కావటాన్ని చూసేవాడు విరాగాన్ని పొందడు. నిరోధాన్ని చూసేవాడే విరాగాన్ని పొందుతాడు. అది నశించేదే, అది అనిత్యము, అది దుఃఖము అని తెలుసుకున్నవాడే నిరోధాన్ని పొందుతాడు, నిరోధాన్ని అభినందిస్తాడు. లేదా అతడు కనిపించే, ఇది చెప్పుకున్నాం. ఇలా మార్గారూఢుడైన సాధకుడు త్యాగాన్ని ఆచరిస్తాడు కానీ గ్రహణాన్ని కాదు. గ్రహణం అంటే ఏమిటి? పట్టుకోవటం, తీసుకోవటం కూడా. అతడు త్యాగాన్ని మెచ్చుకుంటాడు కానీ ఆచరిస్తాడు కానీ తీసుకోవటాన్ని, కూడబెట్టడాన్ని, సంగ్రహాన్ని ఆచరించడు అని చెప్పటంలో భగవానుని ఉద్దేశ్యం ఏమై ఉంటుంది? భగవానుడు ఉద్దేశించినది ఇది. ఈ అనిత్యాదుల అనుపశ్యన కూడా వాటి అంగాలను అనుసరించి స్కంద సంస్కారాలతో పాటు క్లేశాల పరిత్యాగం వలన, సంస్కృత దోషాలను దర్శించటం వలన, అందుకు వ్యతిరేకమైన నిర్వాణంలో నిమగ్నం కావటం వలన త్యాగ స్వభావము, మారే స్వభావము కలది అనబడుతుంది. ఈ అనిత్యాదుల అనుపశ్యన కూడా వాటి అంగాలను అనుసరించి స్కంద సంస్కారాలతో పాటు క్లేశాల పరిత్యాగం వలన, సంస్కృత దోషాలను దర్శించటం వలన, వాటికి వ్యతిరేకమైన నిర్వాణంలో నిమగ్నం కావటం వలన త్యాగస్వభావము, మారే స్వభావము కలది అనబడుతుంది. స్పష్టత వచ్చిందా? ఇవి అన్నీ కూడా ఇప్పుడు అనిత్యాదుల అనుపశ్యన కూడా వాటి అంగాలను అనుసరించి స్కందము, తర్వాత సంస్కారాలు. ఇప్పుడు స్కందంలో అనుపశ్యన చూసిండు అనుకో, తర్వాత సంస్కారాలను చూస్తాడు. దాన్ని వదిలి దీంట్లోకి వచ్చిండు కదా. సంస్కారాలతో పాటు క్లేశాలను వదిలిపెడతాడు. అనిత్యానుపశ్యన వల్ల సంస్కారాలని, క్లేశాలని వదిలిపెడతాడు. వాటిలో ఉండే సంస్కృత దోషాలు అంటే అవి కృత్రిమమైనటువంటివి. ఏది దేనికి ఉత్పత్తి భంగం ఉన్నదో అది సంస్కృత ధర్మం అని. ఉత్పత్తి నాశనం ఉన్నటువంటిది సంస్కృత ధర్మం. అందులో ఉండే ఈ దోషాలను గుర్తించడం వలన దానికి వ్యతిరేకమైనటువంటి నిర్వాణంలో నిమగ్నమవుతాడు. అంటే ఈ సంస్కారాలకు, తర్వాత ఇంకా ఏం చెప్పుకున్నాం ఇక్కడ, క్లేశాలు, స్కందాలు, వీటికి వ్యతిరేకమైంది నిర్వాణం అని. అందువల్ల వీటిని త్యజించి నిరోధించి నిర్వాణంలో నిమగ్నం కావాలి. ఆ విధంగా అక్కడి నుంచి ఇటువైపు వస్తాడు కాబట్టి ఈ జ్ఞానము మారే స్వభావం కలది అనబడుతుంది. అందువలన ఆ అనుపశ్యనతో కూడిన సాధక భిక్షువు చెప్పబడిన విధంగా క్లేశాలను వదిలివేస్తాడు. నిర్వాణం వైపు ముందడుగు వేయటం వలన ఉత్పత్తిని అనుసరించి క్లేశాలను గ్రహించడు. ఉత్పత్తిని అనుసరించి క్లేశాలను గ్రహించడు. దోషాలను చూడటం వలన సంస్కృత ఆలంబనాన్ని గ్రహించడు. దోషాలను చూడటం వలన కృత్రిమమైన ఆలంబనాన్ని కూడా గ్రహించడు. అందుకే వదిలివేస్తాడు కానీ తీసుకోడు అని చెప్పబడింది. అది ఇక్కడికి ఈరోజు చాలు.